జీవో 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫ్లెక్సీలకు వారు పాలాభిషేకం చేశారు. టీడీపీ అగ్నికుల క్షత్రియ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొప్పాడ రవి ఆధ్వర్యంలో పట్నంలోని పొన్నపల్లిలో పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతీసేందుకే గత ప్రభుత్వం 217 జీవోను తీసుకువచ్చిందని రవి ఆరోపించారు. ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. ఈ జీవోను రద్దు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి మంచి రోజులు వచ్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గుదిబండగా తయారైన 217 అనే ఒక జీవోని తీసుకొచ్చి మత్స్యకారులకు ఏదైతే రాష్ట్రంలో ఉన్న పెద్ద చెరువులు ఉంటాయో ఆ చెరువులన్నింటినీ కూడా మత్స్యకారులు సొసైటీల ద్వారా వేట చేసుకునే విధానం గతంలో ఉండేది. దాన్ని రద్దు చేస్తూ 217 జీవో అనేది ఒక జీవోని తీసుకొచ్చాడు. ఎందుకంటే దాన్ని ఆన్లైన్లో ఒక దళారులుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ లో పెట్టి వాళ్ళు పాడుకునే విధంగా యాక్షన్ పెట్టడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ అది ఏదైతే 217 జీవో ఉందో దాన్ని రద్దు చేస్తామనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. శ్రీ అచ్చెన్నాయుడు గారు దాన్ని 217 జీవోని రద్దు చేస్తామనేసి ఆయన హామీ ఇవ్వటం, దాన్ని త్వరలోనే అసెంబ్లీ తీర్మానం చేసి మంత్రివర్గంలో తీసుకొచ్చి దాన్ని తీసేసే విధంగా చర్య తీసుకుంటామని హామీ ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం.